కన్నీటి వెతలు, బతుకు వలసలు, కోరలు సాచిన కరువు, ఆకలి మంటలకు తాళలేక, బిడ్డలను చంపలేక శిశు విక్రయాలు. ఒడిశాలో ఒకనాటి కళాహండి ప్రాంత ముఖచిత్రం. మరి నేడు అదే ప్రాంతం అభివృద్ధికి ముఖద్వారమైంది. బీడుపడి మోడుబారిన కళాహండిని ఇద్దరు అమ్మాయిలు ఆకుపచ్చ లోకంగా మార్చారు. ఉన్నతోద్యోగాలు వదులుకొని ఆ ప్రాంత ఉన్నతికి కృషి చేస్తున్నారు. కరువు నేల కన్నీటిని తుడిచిన కళాహండి పుత్రికల విజయహాస కథనం మీకోసం. అది ఒడిశాలోని కలహండి జిల్లా. వరుస కరువు కాటకాలు కసితీరా కాటువేశాయి. నేల తల్లి నెర్రలిచ్చింది. భూదేవి పైర్లు లేక ఎండిపోయింది. ప్రకృతి వైపరీత్యాలకు పాలకుల నిర్లక్ష్యం తోడై అన్నదాతలను బలితీసుకుంది. అలాంటి క్షామసీమను సస్యశ్యామల సీమగా మార్చారు మినుశ్రీ, అమృత అనే ఇద్దరు స్నేహితులు. టెక్నాలజీతో, సౌరశక్తి యంత్రాలతో చేపల సాగుకు భరోసాగా నిలిచారు. ముందుగా వీళ్ళిద్దరూ ఎలా స్నేహితులయ్యారో చూద్దాం. మినుశ్రీ అండ్ అమృత, ద స్టోరీ గోస్ బ్యాక్. మీరు మినుశ్రీ, అమృత అనే మా ఇద్దరి గురించి తెలుసుకోవాలంటే 1993వ సంవత్సరానికి వెళ్ళాలి. మా నాన్నగారికి బదిలీ కావడంతో మేము ఫుల్బనీ జిల్లా నుంచి కళాహండి జిల్లాకు వచ్చేసాం. నన్ను క్లాస్ లో విద్యార్థులకు పరిచయం చేయాలని మినుశ్రీకి ప్రిన్సిపల్ మేడం పని పురమాయించారు. నన్నెంతో ఆప్యాయంగా స్వాగతించి పరిచయం చేసింది. అందువల్ల నాకు బెరుకు, భయం ఏమీ లేవు. హాయిగా అనిపించింది. పైగా తనెంతో కలుపుకోలుగా ఉంటుంది. But we just clicked anyways. కలహండి పుత్రికలుగా ప్రసిద్ధి చెందిన మినుశ్రీ మధుమిత, అమృత జగత్ దేవ్ చిన్ననాటి స్నేహితులు, తరగతి సహచరులు. వీరు ఉభయులు కలిసి సోలార్ పవర్తో నడిచే ధృవమిత్రాను ఆవిష్కరించారు. మినుశ్రీ రసాయన శాస్త్రంలో ఎంఎస్సీ, తర్వాత ఎంబీఏ చేశారు. అమృత జగత్ దేవ్ ఫైనాన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్, బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. చదువు పూర్తయ్యాక వీరిద్దరికీ ఓ పెద్ద ఐటీ కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగం చేస్తున్నా సమాజం గురించి ఆలోచనలు సాగేవి. ఇద్దరి ధ్యేయం సామాజిక శ్రేయం. తమ జీవితాలకు బాట వేసిన సమాజానికి ఏదైనా ఉపకారం చేయాలి అన్న ఆకాంక్ష మొగ్గతొడిగింది. ఈ క్రమంలో ఓ 10 ఏళ్ల తర్వాత కొలువులు వదిలేసి సొంత సంస్థలను ఏర్పాటు చేశారు. Our parents and our teachers always మా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మమ్మల్ని దేశం కోసం ఏదైనా చేయకూడదా అని సూచించారు. అందుకే మా ఆశయానికి తగినట్లు ఓ స్వప్నలోకానికి ఆకృతినిచ్చాం. కనీసం ఒక ఫ్యాక్టరీ పెట్టి కొన్ని కుటుంబాలకైనా ఉపాధి చూపాలని నిశ్చయించాం. మా టీచర్లు మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికి విద్య అందాలన్నదే మా కోరిక. ప్రతి కుటుంబంలో మహిళలు, బాలికలు స్వతంత్రంగా ఉండాలని, మహిళలకు సాధికారత సిద్ధించాలని భావించాం. మా కలలు నిజం చేసుకోవడానికి కళాహండి జిల్లాను కేంద్రంగా ఎంచుకున్నాం. So we had already chosen the plot where we wanted to build a dream. అమృత, మినుశ్రీ కలిసి 2016లో ఢిల్లీ కేంద్రంగా థింక్ రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, థింక్ రా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అనే 2 కంపెనీలను నెలకొల్పారు. వారి కల నిజమయ్యే మార్గం ఏర్పడింది. ఈ కంపెనీల ద్వారా సౌర విద్యుత్ రంగంలో వినూత్న ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. వీటిని మహిళా కేంద్రీకృత సంస్థలుగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. Amrita and I have started Think Raw India Private Limited after working for. అమృత, నేను కలిసి ఐటీ రంగంలో దశాబ్దం పాటు పనిచేశాక ఈ థింక్ రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభించాం. మేమిద్దరం ఒడిశాలోని కలహండి జిల్లాలో ఎక్కువగా గడిపాం. నేను పుట్టింది, పెరిగింది ఒడిశాలోని. తను ఎన్నో ఏళ్లుగా ఒడిశాలోనే ఉంటోంది. అందువల్ల గ్రామీణ భారతంలో క్షేత్రస్థాయి విద్యుత్ సమస్యల్ని చూశాం. విద్యుత్ రంగానికి ఏదైనా చెయ్యాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఐటీలో ఉన్నప్పుడు ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ గురించి విన్నాం. మీకు తెలుసా, ఈ భూమి మీద లభించే పునరుత్పాదక విద్యుత్తులో అత్యుత్తమమైనది సౌర విద్యుత్తే. అందుకే మేము గ్రామీణ భారతావనిలో దీనికి ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించాం. ఇందుకోసం ఈ థింక్ రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని నెలకొల్పాం. The rural base of India. That is why we established Think Raw India Private Limited. ఇక థింక్ రా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అచ్చంగా మహిళలు నడిపే సంస్థ. వీరు ఈ సంస్థ ద్వారా వ్యవసాయం, ఆక్వా రంగాలకు సౌర శక్తితో పరిష్కార మార్గాలను సూచిస్తారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న డీజిల్, పెట్రోల్ ఇంధన వినియోగాన్ని సౌర విద్యుత్తుతో భర్తీ చేస్తారు. ఇందుకోసం భువనేశ్వర్లోని ఎస్టీపీఐ
సేద్య రంగానికి టెక్నాలజీని తెచ్చిన పుసా కృషి కేంద్రంతో కలిసి పనిచేస్తోంది. Our product Krishi Dhanu is a solar powered fertilizer dispenser. So it helps in the uniform distribution. మేము తయారు చేసిన కృషిధను పరికరం సౌర విద్యుత్తో ఎరువులు చల్లే యంత్రం. ఐఓటీ సాంకేతికతతో పనిచేసే పోర్టబుల్ యంత్రం. ఆర్గానిక్ అయినా రసాయన ఎరువైనా దీంతో చల్లవచ్చు. స్త్రీ పురుషులు ఎవరైనా సరే తేలిగ్గా వీపు మీద ఉంచుకుంటే ఎరువును ఈ పరికరం పొలమంతా వెదజల్లుతుంది. దీని వినియోగంతో వృధాను అరికట్టవచ్చు. ఇది సన్న చిన్నకారు రైతులకు ఎంతో ఉపయోగం. ఉత్పాదకత పెంచి వార్షిక ఆదాయం పెరిగేందుకు వీలు కల్పిస్తుంది. వీరికి వ్యవసాయ కూలీల లభ్యత చాలా తక్కువ. ఎకరం పొలంలో 7 కూలీలు ఈ పరికరం లేకుండా 4 రోజుల్లో పని పూర్తి చేస్తారనుకుందాం. అదే పనిని కృషిధను యంత్రంతో చేస్తే 3 చాలు. ఈ రకంగానూ రైతులకు వార్షిక ఆదాయం మెరుగవుతుంది. So all these points are actually helping the farmers improve their annual revenue and profits. లాక్డౌన్తో లభించిన విరామ సమయం ఈ యువతులకు వరమైంది. అది వారి జీవితకాలంలోనే అత్యంత విలువైన సమయం. తమ సృజన జోడించి 2 వినూత్న ప్రాజెక్టుల్ని ఆవిష్కరించారు. అందులో ఒకటి సౌరశక్తితో నడిచే ధీవారా మిత్ర. ఇది ఐఓటీ సాంకేతికతతో తయారైన నీటిపై తేలిపోయే పరికరం. చేపలు, రొయ్యలకు ఆహారం అందించేందుకు రూపొందించారు. ధీవారా మిత్రకు పేటెంట్ దక్కింది. CIFA ధృవీకరించింది. Being a startup, it's been a huge challenge because not many people are... స్టార్టప్గా ఉండటం ఒక సవాలే, ఎందుకంటే ఇలాంటి రంగం వైపు ఎక్కువ మంది రావటం లేదు. అందులో మేము పూర్తిగా ఐటీ రంగం నుంచి వచ్చాం. ఇది మాకు పూర్తిగా కొత్త. రొయ్యలు, చేపల సాగులో సాంకేతిక అంశాలు తెలియవు. అందువల్ల ఇది మాకు పెద్ద సవాలే. జీవితంలో ఏది చేసినా సమాజానికి తిరిగి ఇవ్వాలి. మేము పుట్టి పెరిగిన ప్రాంతం ఒడిశా రాష్ట్రం కలహండిలో ఉంది. ఆ ప్రాంతానికి తిరిగి ఇవ్వాలనుకున్నాం. అందువల్లనే ఈ సవాల్ను స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. We are getting a lot of accolades from the people involved. So yes, we are confident that we are moving in a very positive direction. ఆక్వా సమస్యలపై అవగాహనకు మినుశ్రీ అమృత 2 ఏళ్ల క్రితం బాలాసోర్, కలహండి జిల్లాలో పర్యటించారు. జిల్లాల్లో చేపలు, రొయ్యల సాగుదారులతో మాట్లాడారు. మంచినీటిలో చేపల పెంపకం, బ్రాకిష్ వాటర్లో రొయ్యల సాగులో ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. రైతులను కలచివేస్తున్న పెద్ద సమస్య చేపలు, రొయ్యల స్టాక్లో మరణాల నిష్పత్తి పెరుగుతోంది. దీంతో ఆక్వా రైతుల ఆదాయం బాగా తగ్గుతోంది. When we worked with fish and prawn farming sector, prawn farm... చేపలు, రొయ్యల రైతులతో కలిసి పనిచేసినప్పుడు వాటి ఆహారానికి సంబంధించి 3 ప్రధాన అంశాలను గమనించాం. ఒకటి వాటికి ఆహారం వేయటం, ఇక రెండోది వాటికి అందే గాలి. అది చాలా ప్రభావిత అంశం. మూడవది pH కొలత నైపుణ్యం. చేపలు, రొయ్యల సాగులో ఈ మూడింటిది కీలక పాత్ర. టెక్నాలజీ అందుబాటులో లేక చేపలు, రొయ్యల సాగు సవాలుగా మారింది. ఈ రంగాలలో మహిళల పాత్ర తక్కువగా ఉండటాన్ని గమనిస్తాం. అందుకే ఈ రంగంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. నిజమే, వాటికి సరిపడా ఆహారం అందటం లేదు. నిర్వహణ లోపాలు ఉన్నాయి. అలాగే నీటిలో pH స్థాయి పెరగాలి. ఇందుకోసం పర్యావరణ హిత చర్యలు తీసుకోవాల్సి ఉంది. And of course you will hardly come across women involvement in the fish and prawn farming sector. ఓ సర్వే ఫలితాలను విశ్లేషించిన మీదట వీరిద్దరూ చేపలు, రొయ్యలకు ఆహారం వేసే ధీవారా మిత్ర అనే పరికరం తయారు చేశారు. ఇది సౌరశక్తితో నీటిపై తేలుతూ పనిచేస్తుంది. మత్స్యకారులకు, చేపలు, రొయ్యల సాగుదారులకు ఎంతో మేలు చేస్తుంది. స్మార్ట్ కంట్రోల్ సెన్సార్ విధానంతో తయారైన ధీవారా మిత్ర చేపల చెరువు అంతటా కలియ తిరుగుతుంది. ఆహారాన్ని అంతటా సమంగా వెదజల్లుతుంది. నీటిలో కలిగిన ప్రాణవాయువు స్థాయిని హెచ్చుతగ్గులు లేకుండా ఒకే స్థితిలో ఉంచేలా తోడ్పడుతుంది. నీటిలో pHC స్థాయిని నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఉండేలా చూస్తుంది. ఇందువల్ల దిగుబడి అధికమై రైతు వార్షిక ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. 300 నుంచి 400 రూపాయల వరకు అయ్యే డీజిల్ ఇంధన వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇంకా మానవ వనరులపై తక్కువగా ఆధారపడేందుకు వీలవుతుంది. స్మార్ట్ కంట్రోల్ ద్వారా ఈ పరికరాన్ని నియంత్రించవచ్చు. Currently we are also working upon making this product affordable for each and every segment of the... ప్రస్తుతం మేము ఈ పరికరాన్ని ఉత్పత్తి చేసి అందుబాటు ధరలో అందివ్వాలని భావిస్తున్నాం.
అన్ని విభాగాల రైతాంగానికి అందజేస్తాం. పేద రైతులకే కాకుండా పెద్ద రైతులకు సైతం ఇవ్వాలని మా ఆశయం. సన్న చిన్నకారు రైతులు ఇలాంటి పరికరాలను అద్దెకు తీసుకుని వాడుకునేలా కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు యత్నాల్లో ఉన్నాం. మంచినీటి జలాల్లో చేపలు, బ్రాకెట్ జలాలలో పెంచే రొయ్యల విభాగాల రైతులు ఉపయోగించుకోవచ్చు. అందుబాటు ధరలు అందించేందుకు రాయితీ పథకం తెచ్చే దిశగా పనిచేస్తున్నాం. Subsidy scheme to it so that this product would be more affordable. ఇద్దరు యువతులు అమృత, మినుశ్రీల నవసృజన కలహండి జిల్లా కీర్తి ప్రతిష్టల్ని పెంచింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్త మార్గం చూపింది. వీరి ఆవిష్కారాలు చేపలు, రొయ్యల పెంపకం రంగాల్లో కొత్త ఒరవడి సృష్టించాయి. రైతుల జీవితాలను వెలిగించాయి.